భగవద్గీత ఏం చెప్తోంది, ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు అనేది గ్రహించడం చాలా ప్రధానం. ఇవాళ ప్రథమ దివసానికే సభ నిండుగా ఉన్నారు. నాకు చాలా సంతోషం. అనేక మంది దూరవీక్షణం ద్వారా అంతర్జాలం ద్వారా దర్శిస్తూ ఉన్నారు. అందరికీ కృష్ణానుగ్రహం లభించుగాక అని నమస్కారం చేసుకుంటూ, ఇది చాలా ప్రధానమైనటువంటిది ఉపోద్ఘాతం. భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, అది ఏం చెప్తోంది, ఇది తెలుసుకోవాల్సినది ప్రధానం. అందరికీ తెలుసు, అర్జునుడు శోకమోహాలకు లోనయ్యాడు గనక ఆయనకు పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది సందర్భం అందరికీ తెలుసు. కానీ శోకమోహాలకు లోనైన వాళ్ళందరికీ కూడా దాని నుంచి బయట పెట్టడానికి పనికొస్తుంది గీతోపదేశం. స్పష్టమైపోయింది. కానీ గీత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చివరి వాక్యం 18వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు, కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అజ్ఞానం వల్ల కలిగిన సమ్మోహం, పూర్తి మోహం, అది పోయిందా నీకు అని అడిగాడండి ఇక్కడ. అంటే గీతంతా చెప్పిన చివరికి అడిగింది అది సమాధానం దొరికితే ఆపుతాడు, లేకపోతే అంతవరకు చెప్తూనే ఉంటాడు ఆయన మోహం పోయే వరకు. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అంతేకాదు, ఏకాగ్రచేతస, ఏకాగ్రచిత్తంతో విన్నావా. కనుక భగవద్గీత వినాలంటే అర్హత ఏమిటి? కచ్చిదేతచ్యుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామివారు. కచ్చిదేత శృతం పార్థ. చూసారు, ఇంకా ప్రథమోధ్యాయంలో 1వ శ్లోకం చెప్పకుండా ఇక 18వ అధ్యాయం చెప్పాం. విన్నావుగా, ఏకాగ్ర, అందుకే ఏకాగ్ర చిత్తం త్వయేకాగ్రేణ చేతస. ఏకాగ్రమైన చిత్తంతో విన్నావా అన్నాడు. అంటే భగవద్గీత ఎలా వినాలో చెప్పాడు చూడండి ఇక్కడ. ఏకాగ్ర చిత్తంతో వినాలి. విన్నావు, అజ్ఞానమోహం పోయిందా అనగానే ఆయనే సమాధానం చెప్పాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అది చెప్పాడు ఆయన. కనుక గీత యొక్క ప్రయోజనం ఏంటి? మోహనాశనం. అంటే మోహం క్షయించడమే గీత యొక్క ప్రయోజనం. మోహం క్షయించడం, మొదటి అక్షరాలు తీయండి, మోక్షం. మోహం క్షయించడమే మోక్షం. అదే గీత యొక్క ప్రయోజనము, ఇందులో సందేహం లేదు. ఆ గీత ప్రయోజనం చెప్పేసాం కనుక అది ఎక్కడ దొరుకుతుంది? చచ్చేక దొరికే మోక్షం గురించి పరమాత్మ చెప్పలేదు. నువ్వు శోకమోహానికి కారణమైన భయం, భయానికి కారణమైన అజ్ఞానం తొలగించుకుంటే పరమాత్మ నీలో ఉన్నాడు, నీవై ఉన్నాడు అని అనుభూతికి తెచ్చుకుంటే ఇక్కడే మోక్షం. అది గీత చెప్పేటువంటిది. ఉపనిషత్తులు చెప్పిన, అనగా సనాతన ధర్మం చెప్పిన మోక్షమే. ఇహైవ బ్రహ్మానుభవం ఇక్కడే సంపాదించు, అది చెప్తుంది. భక్తులు కూడా అదే అంటారు, భగవద్ అనుభూతి ఇక్కడ పొందితే ఇక్కడే మోక్షం. అదే పరమ భాగవతోత్తముడైనటువంటి కులశేఖరాల వారు కూడా నమోక్షస్యాకాంక్ష అన్నాడు ఇక్కడ. ఎందుకంటే భగవద్ అనుభూతే కదా మోక్షం అంటే. ఒకటే, మోక్షానికి బంధానికి తేడా ఏమిటంటే పరమాత్మతో తాదాత్మ్యం మోక్షం, ప్రపంచంతో తాదాత్మ్యం బంధం. ఎప్పుడు నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఇంచుమించు ప్రతి ప్రవచనం ఈ మాట చెప్తూ ఉంటాం. అయితే ధృతరాష్ట్రుల్లో వినకుండా వింటే మాత్రం తప్పకుండా గుర్తుంటుంది ఇక్కడ. మొత్తానికి అది దాని ప్రయోజనం.